నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు జీవి సత్యనారాయణ గారు ఉన్నారు, మార్కెటింగ్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, వెండి గోల్డ్ చూసుకున్నట్టయితే చాలా విధాలుగా మారుతున్నట్టుగా అర్థమవుతుంది. ఈ రోజు వెండి తగ్గినట్టుగా చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయి సార్. ఎందుకు వెండి తగ్గిందంటే ఏం చెప్తారు సార్? ఓకే, మళ్ళీ ఇవాళ 15,000 తగ్గడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ వచ్చి ఒక 1700 మైనస్ లోనే నిన్నటి మీద. అయితే ఏం జరుగుతుంది చూద్దాం. గోల్డ్ వచ్చి డైలీ $100 లోకి హైకి డిఫరెన్స్ ఉంటుంది. $100 అంటే 3,600. ఉదయం 9 నుంచి నైట్ 11:55 వరకు మన మార్కెట్ ఉంటుంది. కానీ వరల్డ్ మార్కెట్లు, ఇంటర్నేషనల్ మార్కెట్, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ సిఎంఈ అంటాం, ఇవి కమోడిటీస్కి ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉందో మనము investing.com లో చూడొచ్చు. అవన్నీ investing.com వెబ్సైట్కి వెళ్తే మనకి లైవ్లో ఏమేమి జరుగుతుందో చూడొచ్చు. investing.com కనుక మనం వెరిఫై చేసినట్టయితే అక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మార్కెట్స్ అని ఉంటుంది. అక్కడ కమోడిటీస్ వర్డ్ క్లిక్ చేస్తే మార్కెట్స్ మీద గోల్డ్ అని ఉంటుంది. గోల్డ్ కనుక మనం క్లిక్ చేసినట్టయితే ఈ గోల్డ్ ఈరోజు 42.8550 లో హై వచ్చి 43.84.70 లోకి హైకి డిఫరెన్స్. ఈ డైలీ రేంజ్ ఏదైతే ఉందో 42.85 43.85 అంటే $100 అంటే 3,600 లోకి హైకి. మళ్ళీ లో నుంచి ఇప్పుడు మళ్ళీ కొంత రికవరీ అయింది. 42.85 నుంచి 43.23లో నడుస్తుంది ఇప్పుడు. అంటే 15.23 $38 అంటే $38 ఇంటూ 36 సుమారు మళ్ళీ 1100 చిల్లర పెరగడం జరిగింది. అంటే ఇది లో నుంచి హైకి రావడం జరిగింది. కొంచెం $100 అంటే 3,600 హై నుంచి లోకి $100 డిఫరెన్స్ ఉండటం. వీటన్నిటితోటి మనం చూడవలసింది ఏమిటి అంటే ఎంత వలటాలిటీ ఉంటుంది ఒక్క రోజులోనే. ఎప్పుడు బాగా పెరగడం జరిగిందో వలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఒక్కొక్క రోజు అంటే ఇప్పుడు సపోజ్ సిల్వర్ వచ్చి 2,37,000 2,50,000 ఈరోజు హై. నిన్న 2,52,450 రూపాయలు. అంటే 2,52,000 ఉన్నప్పుడు దానికి 20,000 10,000 15,000 లోకి హైకి డిఫరెన్స్ అనేది అది నెగ్లిజిబుల్ అనమాట. ఇకపోతే ఈ మన మార్కెట్ వచ్చి ఉదయం 9 నుంచి నైట్ 11:55 దాకా ఉంటుంది. అంటే 12-15 గంటలకు ఒక 5 నిమిషాలు తక్కువ. అదే ఇంటర్నేషనల్ మార్కెట్ వచ్చేటప్పటికి 22 అవర్స్ లైవ్ ఉంటుంది మార్కెట్. చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అనుకోండి, ఏదైతే వరల్డ్ లో ఏవైతే investing.com ఉందో దాంట్లో లైవ్ చెక్ చేసుకోవచ్చు, లైవ్ చూడొచ్చు. నైట్ మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 2:30 అట్లా క్లోజ్ అవుతుంది. మళ్ళీ 4:30కే ఓపెన్ అవుతుంది. అయితే మన మార్కెట్ లో 11:55 క్లోజ్ అయినాక ఈ 2:30 వరకు క్లోజింగ్, మళ్ళీ 4:30కి ఓపెనింగ్, మనది ఉదయం 9కి. అంటే సపోజ్ ఇవాళ బుధవారం అంటే రేపు గురువారం, అంటే రేపు ఉదయానికి 9కి, ఈ రోజు రాత్రి నుంచి రేపు ఉదయం 9 వరకు మధ్యలో జరిగేటటువంటి 11:55 నుంచి 9 వరకు జరిగేది ఏదైతే ఉందో అదంతా పెరగొచ్చు తగ్గొచ్చు. దాన్ని పెరిగితే గ్యాప్ అప్ అంటాం, పడితే గ్యాప్ డౌన్ అంటాం. ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ తోటి 9 గంటలకు కాగానే ఈ గోల్డ్ సిల్వర్ లో రేట్లు వేరియేషన్ వస్తాయి. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది, తెల్లారపాటికి 9 గంటలకి ఓపెన్ అయిందో లేదో అప్పుడే 1,000 ఎందుకు పెరిగింది, 1,000 ఎందుకు తగ్గిందని ఒక అనుమానం వస్తుంది. అయితే జనరల్ గా ఇదంతా ఏంటంటే సాఫ్ట్వేర్, మాన్యువల్ కాదు. ఎవరో ఎంటర్ చేయటం ఎవరో అనేది ఉండదు. ఇదంతా ఆల్గో సాఫ్ట్వేర్ మీద నడుస్తుంటది. ఈ ఆల్గో సాఫ్ట్వేర్ లో ఆ పారామీటర్స్ మ్యాచ్ అయితే పెరుగుతూ ఉంటేనో బైలోకి వెళ్తుంది, పడుతూ ఉంటే మైనస్ లోకి వెళ్ళిపోద్ది. అదే మాదిరి ప్రైసెస్ కూడా డౌన్ కానీ అప్ కానీ చూపించడం జరుగుతుంది. దాన్నే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అంటాం. అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అవి పడిపోవటం జరుగుతుంది. గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, పడ్డప్పుడు అన్ని పడతాయి. గోల్డ్, సిల్వరు, కాపరు, ప్లాటినం, పలాడియం, అవన్నీ కూడా అల్యూమినియం, జింక్, లెడ్ అన్ని పడతాయి. పెరిగినప్పుడు మళ్ళీ అన్ని పెరుగుతాయి. అయితే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిది, ఇవాళ మెయిన్ పెరగడానికి పడటానికి ఈ మధ్యకాలంలో రీజన్ ఏంటిది అంటే అంతకుముందు ఎవరైతే బాగా పెరిగిందో నమ్మరు అనమాట. వాళ్ళు సెల్లింగ్ చేయటం. సెల్లింగ్ అంటే కొనుక్కున్నది అమ్మేదాన్ని సెల్లింగ్ అంటాం. షార్ట్ సెల్లింగ్ జరిగింది ఈ మధ్య కాలంలో విపరీతంగా. షార్ట్ సెల్లింగ్ అంటే లేకుండా మనం అమ్మటం. ఈ ఎక్స్చేంజ్ లో బెనిఫిట్ ఏంటంటే మనం మార్జిన్ కట్టేస్తే మన దగ్గర పైసలుండి అంటే పెరుగుతుంది అనుకుంటే కొనుక్కునేవాళ్ళు, పడుతుంది అనుకున్న వాళ్ళు మార్జిన్ కట్టి అమ్మొచ్చు కూడా. దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటాం. సెల్లింగ్ అంటే కొనుక్కున్నది అమ్మేదాన్ని సెల్లింగ్. షార్ట్ సెల్లింగ్ అంటే మన దగ్గర లేకుండా అమ్మేదాన్ని షార్ట్ సెల్లింగ్. ఎప్పుడైతే తక్కువలో నుంచి బాగా పెరిగిందో, తక్కువలో కొనుక్కున్న వాళ్ళు పెరిగినప్పుడు అమ్మేదాన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటాం. ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత వాళ్ళకి ఇంకా అనిపిస్తుంది, అరే మనం ప్రాఫిట్ బుక్ చేసినా ఇంకా పెరిగిపోయింది,
కాబట్టి మళ్ళీ పడతదిలే అనే ఉద్దేశంతో షార్ట్ సెల్లింగ్ చేస్తారు. ఓకే. ఎప్పుడైతే షార్ట్ సెల్లింగ్ జరుగుతుందో ఈ షార్ట్ సెల్లింగ్ ఎక్కువైనప్పుడు ఎక్కడైతే అక్కడ డేటా ఉంటుందండి, ఆ డేటా తోటి వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని పెంచడం జరుగుతుంది. ఓకే. అప్పుడు షార్ట్ కవరింగ్ అవుతుంది. షార్ట్ సెల్లింగ్ పోయి షార్ట్ కవరింగ్ అయింది. ఎప్పుడైతే షార్ట్ కవరింగ్ జరుగుతుందో ధర పెరగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ధర పెరగడం మొదలు పెట్టిందో టెక్నికల్ గా మాత్రం చెప్తూనే ఉంది, ఓవర్ బాట్ అంటే కొనటం, ఓవర్ అంటే ఎక్కువైంది కొనటం. అది ఏదో ఒక టైంలో కరెక్షన్ రావాలి, ప్రాఫిట్ బుకింగ్ జరగాలి అనేది. అయితే 3 రోజుల కింద ఒక్కసారే బాగా ఫాలో అవడం జరిగింది. ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఫాలో అయింది అంటే రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందాలు జరుగుతాయి అని ఒక అనౌన్స్మెంట్ ట్రంప్ చేయడం జరిగింది. ఏమని, వీళ్ళిద్దరు శాంతి ఒప్పందాలు జరగాలి, చేసుకోండి అని, అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అనగానే ఒక్కసారిగా గోల్డ్ సిల్వర్ లో మామూలు ఫాల్ రాలేదు. మళ్ళీ ఆ రష్యా ఉక్రెయిన్ కి ఒప్పందాలు కాలేదు, శాంతి ఒప్పందాలు అలానే ఉన్నాయి, అది మామూలుగానే ఉంది, మళ్ళీ మామూలు అయిపోయింది. ఏది, గోల్డ్ సిల్వర్ నిన్న. మళ్ళీ ఈ రోజు ఏంటిది, మళ్ళీ ఫాలో అవటం మొదలుపెట్టింది. ఎందుకు ఫాలో అవుతుంది, ఎందుకు అంటే ఎప్పుడైతే షార్ట్ సెల్లింగ్ జరిగిందో వాళ్ళని బుక్ చేయటం కోసం పెరగడం జరిగింది. పెరిగిన తర్వాత వాళ్ళ మార్జిన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ అయిపోవటం, వాళ్ళ అన్ని అకౌంట్స్ అన్ని క్లోజ్ అవటం. ఇక మళ్ళీ మార్జిన్లు ఎవరైతే పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఆశావాదులు నిరాశావాదులు ఉంటారు. ఆశావాదులు అంటే ఏంటి, ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కొని పెరిగినాక అమ్ముకునేవాళ్ళు. నిరాశావాదులు ఏంటిది, ఎప్పుడు పెరిగినా ఇది ఇంకేం నిలబడదులే, తగ్గుద్దులే అని వాళ్ళు ఎప్పుడు కూడా సెల్లింగ్ లోనే ఉంటారు, షార్ట్ సెల్లింగ్ లోనే ఉంటారు. ఇక్కడ ఎప్పుడైతే ఈ షార్ట్ సెల్లింగ్ చేసారో వాళ్ళందరూ క్లోజ్ అయిపోయారు. ఎప్పుడైతే ఆశావాదులు కొన్నారో మళ్ళీ వాళ్ళని కూడా బుక్ చేయాలి మార్కెట్. అంటే హైలో ఎప్పుడైతే కొన్నావో మళ్ళీ పడేయటం మొదలు పెడతారు. పడేసిన కొద్ది ఏమవుతుంది, అమ్ముదామా, అరే అనవసరంగా హైలో ఎంటర్ అయిపోయినాం అని వాళ్ళు అనుకుంటారు. కానీ మళ్ళీ ఏమనిపిస్తుంది, కొంచెం పెరగగానే వద్దులే ఇంక మళ్ళీ పెరుగుతుంది కదా అని మళ్ళీ వాళ్ళకు ఒక ఆశ కల్పిస్తారు. మళ్ళీ చివరి వాళ్ళని బుక్ చేయాలి. ఇప్పుడు జరుగుతుంది అదే కథ. ఎవరైతే కొనుక్కొని ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోరు. ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో మళ్ళీ ఎంటర్ అవ్వాల్సిందే వాళ్ళు, ఎందుకంటే ఆ పైసలు పెట్టి ఉట్టుకుంటారు. మళ్ళీ కొనాల్సిందే వాళ్ళు, ఏదో ఒకటి కొంటారు, ఎక్కడో ఒక దగ్గర కొంటారు. అమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాస్లు అన్ని, అంటే వాళ్ళ లాస్ అంటే వేరే లాస్ కాదు, అనుకున్నారు పెరిగినప్పుడు అమ్మలేదు, తగ్గింది, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనం ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు కాబట్టి లాభం తగ్గిపోయిందని చెప్తాం. దాన్ని అది లాస్ కింద కూడా అనొచ్చు. ఎందుకంటే లాస్ అంటే తీసుకోలేదు, ఆ లాభాన్ని తీసుకోలేదు మీరు. ఎప్పుడైతే తగ్గిపోయిందో మళ్ళీ మధ్యలో పెరిగేటప్పటికి ఇంకా పెరుగుతుందిలే అని మళ్ళీ ఒక ఆశ కలిగిస్తారు. మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ పడతాడు మళ్ళీ. ఓవరాల్ గా వాళ్ళని కూడా తినేది మార్కెట్. కాకపోతే ఎవరు ఎక్కడో ఒక దగ్గర కొనుక్కున్నావు, పెరిగింది చాలు అనుకొని ప్రాఫిట్ బుక్ చేసే వాళ్ళకి ఓకే. ఎప్పుడు క్యాష్ లో ఉండే వాళ్ళకి బెనిఫిట్. ఎందుకు అంటే తక్కువలో కొనుక్కుంటూ ఎక్కడో ఒక దగ్గర పెరిగింది అమ్మేసిండు, వెంబటే కొనకూడదు, మళ్ళీ ఏం చేయాలి, వెయిట్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, సబ్జెక్ట్ మీద గ్రిప్ తీసుకోవాలి, అప్పుడు కొనుక్కోవాలి. అయితే లాస్ట్ ఇయర్ 2025లో షేర్ మార్కెట్ కంటే కూడా కమోడిటీస్ మార్కెట్ లోనే మంచి రిటర్న్స్ రావడం జరిగింది. ఈ రోజు తోటి మనది 31st అదే 2025 అయిపోతుంది. గోల్డ్ ఏదైతే ఉందో 1 year లో మనకి 66.86% రిటర్న్స్ వచ్చినాయి. సిల్వర్ వచ్చేటప్పటికి 144.55%. ఒక రోజు 160, ఒక రోజు 170, ఒక రోజు 144% అని అంటున్నారని అనుకోవచ్చు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏ రోజైతే ఆ రోజుకే సంవత్సరం లెక్కలు. మనకి 1 year అంటే ఏంటిది అర్థం, ఈ రోజు 31st డిసెంబర్, పోయిన సంవత్సరం అంటే 2025 జనవరి 1 నుంచి ఈ రోజు వరకు లెక్క. మళ్ళీ రేపటికి వచ్చేటప్పటికి ఒక రోజు తేడా వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ 1 year అనేటప్పటికి ఈ రోజు నుంచి రేపటి లెక్క అన్నమాట. అందుకని పర్సంటేజ్ విషయంలో కొంచెం చేంజ్ ఉంటుంది. ఓవరాల్ గా ఇప్పుడైతే గోల్డ్ సిల్వర్ ఇంత రిటర్న్స్ వచ్చినాయి. 2026లో మాత్రం ఎవరైతే వీడియో చూస్తున్నారో గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తా అంటే చేసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే ఈ 2 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి గోల్డ్ సిల్వర్ మీద వచ్చినటువంటి రిటర్న్స్ 2026లో నాకు కనపడట్లేదు. ఎందులో కనపడుతుంది అంటే కాపర్ లో కనపడుతుంది. ఈ కాపర్ ఎందుకు కనపడుతుంది అంటే ఎప్పుడైతే ఈ చైనా వాళ్ళు సోలార్ ప్యానల్స్ ఏవైతే వాడతారో ఈ సోలార్ ప్యానల్స్ లో సిల్వర్ వాడతారు. ఇప్పుడు ఈ సోలార్ ప్యానల్స్ లో సిల్వర్ ఎప్పుడైతే కాస్ట్ పెరిగిందో, ఎప్పుడైతే సిల్వర్ పెరగడానికి చాలా చాలా రీజన్. ఎందుకు పెరిగింది అంటే మెయిన్ నిల్వలు లేకపోవటం, ఇన్వెంటరీస్ అంటారు, గోడౌన్ లో నిల్వలు తగ్గిపోవటం, సోలార్ ప్యానల్స్ వాడటం, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడటం, సిల్వర్ జ్యువెలరీస్ వాడటం, అంటే షాప్స్ ఓపెన్ అయిపోయింది సిల్వర్ జ్యువెలరీస్. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ లో, సెల్ ఫోన్లలో, డిఫెన్స్ లో అన్నిట్లో సిల్వర్ యూసేజ్ ఎక్కువ అవడం వల్ల డిమాండ్ పెరగటం, ప్రొడక్షన్ తగ్గటం. ఆ ప్రొడక్షన్ కూడా ఎలా అంటే గోల్డ్ మీద బై ప్రొడక్ట్స్ వస్తుంది, గోల్డే మెయిన్ ప్రొడక్ట్, దాని తర్వాత సిల్వర్ బై ప్రొడక్ట్. అయితే గోల్డే ప్రొడక్ట్ తగ్గిపోయినప్పుడు సిల్వర్ బై ప్రొడక్ట్ కూడా తగ్గిపోవటం, దీంతో సిల్వర్ ఎక్కువ డిమాండ్ రావటం, గోల్డ్ ఎంతసేపటికి
మామూలుగా ఇళ్లలో వాడుకోవటమే జరుగుతుంది. ఏది మ్యారేజెస్ కోసం వాటి కోసం ఇన్వెస్ట్మెంట్ పర్పసే. అదే సిల్వర్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిల్వర్ బాగా డిమాండ్ రావడం జరిగింది. ఈ సంవత్సరం అయితే విపరీతంగా పెరగడం జరిగింది. ఒక సంవత్సరంలోనే దానికంటే డబల్ దాటిపోయింది. ఏది గోల్డ్ కంటే రిటర్న్స్ సిల్వర్ లో ఎక్కువ రావడం జరిగింది. ఇప్పుడు 2026లో ఈ సోలార్ ప్యానల్స్ లో ఎప్పుడైతే చైనా సిల్వర్ వాడుతుందో ప్రత్యామ్నాయంగా కాపర్ వాడటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే కాపర్ వాడటం మొదలుపెట్టిందో కాపర్ కొనడం మొదలుపెట్టింది, కాపర్ నిల్వలు చేసుకోవటం మొదలు పెడుతుంది. 2026లో కాపర్ మామూలుగా పెరగదు అనేది నా ఉద్దేశం. 2026లో కాపర్ ఎప్పుడైతే సిల్వర్ బదులు ప్రత్యామ్నాయంగా చైనా వాడుతుందో నెక్స్ట్ ప్రపంచ దేశాలు కూడా ఈ సోలార్ లో సిల్వర్ కు ప్రత్యామ్నాయంగా కాపర్ వాడటం మొదలు పెడతావి. అందుకని అదొకటి. ఎప్పుడైతే పెరుగుతుందని అనగానే అసలు కంటే కూడా కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా డిమాండ్ క్రియేట్ చేస్తారు. నిల్వలు తగ్గిపోతాయి, డిమాండ్ పెరిగిపోతుంది. ఎవరైతే ఇన్వెస్టర్స్ కానీ బిజినెస్ మెంటాలిటీ ఉందో వాళ్ళు కాపర్ ని బ్లాక్ మార్కెట్ కి, అంటే వాళ్ళు ఓన్ గా ఇన్వెస్ట్ చేసి నిల్వలు వాళ్ళు తరలించుకుంటారు. ఎప్పుడు జరిగేది అదే కథ. ఎందుకోసం అంటే ఎప్పుడైతే షార్టేజ్ వస్తుంది అనగానే ఆర్టిఫిషియల్ గా ఇంకా ఎక్కువ షార్టేజ్ వస్తుంది. ఎందుకోసం ఇంకా పెరుగుద్దని చెప్పేసి కృత్రిమంగా ఆ ఫిజికల్ కాపర్ ని నిల్వ చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే ఫిజికల్ కాపర్ నిల్వ చేస్తారో వాళ్ళు అమ్మరు, అట్లా నిల్వ పెడతారు. ఆటోమేటిక్ గా మార్కెట్ లో ఏమైతుంది, డిమాండ్ పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ గా షార్టేజ్ ఏర్పడుతుంది. ఆర్టిఫిషియల్ ఎప్పుడైతే షార్టేజ్ ఏర్పడిందో ప్రైస్ ఏమైతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ధర ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆటోమేటిక్ గా గోడౌన్ లో నిల్వలు తగ్గిపోతాయి, ఇన్వెంటరీస్ అంటాం. ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోయిందో మార్కెట్ లో డిమాండ్ పెరగటం, సప్లై లేకపోవటం, ఆర్టిఫిషియల్ గా ఏం జరుగుతుంది, దాని ధర పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు తగ్గుతాయి, మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఏదైనా రావాలి, ఇంకేదైనా జరగాలి. అప్పుడు ఇంకొకటి ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు అన్ని రావాలి, అవన్నీ ఎక్కడో ఒక దగ్గర కొలికి రావాలి. ఈ రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందాలు కావాలి. ఇంతవరకు ట్రేడ్ డీల్ 1 year అవుతుంది. ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడో అమెరికాలో 1 year అయిపోయింది. 1 year అయితే 1 year నుంచి ఇంతవరకు ట్రేడ్ డీల్ కానటువంటి చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నాం, చైనా ఉంది, ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా వెనిజులా, నైజీరియా, వీటన్నిటి మీద కూడా ఆయన ఇంకా ఆంక్షలు వేసుకుంటూ పోతూనే ఉంటుంది. అయితే వీటన్నిటికీ తగ్గాలి అని అంటే 2026లో అక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు ఫైల్ చేస్తే తీర్పు రావాలి. అవన్నీ కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా వస్తాయి అనేది అయితే ఒక వార్త ఉంది. అది ఎంతవరకు ఏంటిది అనేది ఒక వార్త. 2026లో ఈ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తారనేది ఒక వార్త. ఎందుకు అంటే జెరోమ్ పావెల్ రిటైర్ అయిపోతుండు, దాని తర్వాత ఎవరైతే వస్తారో ఆయన ట్రంప్ ఫేవర్ మనిషి. అందుకని ట్రంప్ ఆల్రెడీ అతనికి చెప్పడం జరిగింది, వచ్చే సంవత్సరం 2026లో వడ్డీ రేట్లను తగ్గించాలి అని. 2 విడతలుగా 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారనేది వార్త. ఈ విశ్లేషకులు వీళ్ళు ఎవరైతే చెప్తున్నారో దాన్ని బట్టి గోల్డ్ సిల్వర్ ఓకే, కాపర్ అయితే ఇంకా ఓకే. ఎవరైతే ఇంకా ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళు ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో అబ్జర్వ్ చేయాలి. investing.com ఉంటుంది, అది దాంట్లోనే అన్ని చూపిస్తాయి. వరల్డ్ మార్కెట్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ కూడా చెప్తాయి. అవి మనం కనుక గమనించగలిగితే అవి ఓకే. ఇంకా ఏంటిది అంటే దాని డౌట్స్ ఉన్నాయంటే ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పసే, అంతే తప్ప ఇదంతా ఇలానే జరుగుతుంది అనేది లేదు. ఎందుకంటే వరల్డ్ లో ఏదైతే ఇంటర్నేషనల్ గోల్డ్మెన్ సాక్స్ ఉంది, వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది, వచ్చే సంవత్సరం 2026 డిసెంబర్ 31 వరకు $4,900 నుంచి $5,000 అవుతుంది అనేది. ఏది గోల్డ్ అయితే $4,584 వరకు వచ్చి ఒక రోజులోనే 100, 150, $200 లోకి హై కూడా డిఫరెన్స్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే బాగా పెరుగుతుందో పడటం కూడా బాగా పడుతుంది అనమాట. మన పని ఎంతసేపటికి ఏంది, బాగా పడుతుందా, బాటంకి వచ్చిందా, టెక్నికల్ చూసుకోవాలి అండ్ రావాలి. దీని ఫండమెంటల్స్ ఏమో వరల్డ్ మార్కెట్ న్యూస్ తోటే గోల్డ్ సిల్వర్, అంతే తప్ప దానికి ఏం ఫండమెంటల్స్ కానీ ఏం చూడక్కర్లేదు. ఓన్లీ టెక్నికల్స్ ఫాలో అయితే చాలు, గోల్డ్ సిల్వర్ కానీ కాపర్ కానీ. కాకపోతే కరెంట్ అఫైర్స్ ఫాలో కావాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటిది, వరల్డ్ లో దేనికి యూసేజ్ ఉంది, బిజినెస్ పర్పస్ లో, ఇండస్ట్రీ యూసేజ్ ఉంది. కరెంట్ అఫైర్స్ అంటే ట్రంప్ కానీ, సుంకాలు కానీ, రష్యా ఉక్రెయిన్ ఒప్పందాలు కానీ, గాజా ఇజ్రాయెల్ ఒప్పందాలు కానీ ఏమన్నా జరుగుతున్నాయా లేవా, ప్రపంచ ఏదైతే సుప్రీంకోర్టు ఉందో అమెరికాలో వాళ్ళ డెసిషన్ ఏం జరిగింది, ట్రంప్ కు వ్యతిరేకంగా వచ్చిందా, ట్రంప్ ఏమేం చేస్తుండే, ప్రతిరోజు ఇదే పని. ఇప్పుడు ఏంటిది, సుంకాలు టారిఫ్లు వేసిండని, లేదని, ఉందని, సుంకాలు లేవు అంటే తగ్గిస్తామని. ఇప్పుడు మనతోటి ట్రేడ్ డీల్ అన్నారు, నెల దాటిపోయింది, ఏమని 25 నుంచి 50% చేయడం, ఈ 50% నుంచి మళ్ళీ 25 నుంచి 50 కాదులే కానీ 35-40% చేద్దాము అని చెప్పేసి చర్చలు రావడం 2 నెలలు అవుతుంది సుమారు. ఇండియాకి రావడం జరిగింది, వాళ్ళు చర్చలు జరిగినాయి. ఇంతవరకు కొలిక్కొచ్చింది లేదు. ఎప్పుడైతే ఏమైందో తెలియదు. ఇవన్నీ జరిగితే తప్ప ఇప్పట్లో కనపడట్లేదు. కాబట్టి ఈ
కమోడిటీస్ లో గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, జింక్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ కంటే కూడా ఈ 2 సంవత్సరాల నుంచి గోల్డ్, సిల్వర్ లో వచ్చిన రిటర్న్స్ మామూలుగా కాదు. షేర్ మార్కెట్ లో వాల్యూ ఉన్న స్టాక్స్ అవి పెరుగుతూనే ఉంటాయి. అవి కానీ 100లో 90 మందికి షేర్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ లేక పెరుగుతున్న తర్వాతనే కొనుక్కోవటం, వాళ్ళు కొనుక్కున్న తర్వాత పడిపోవటం, పడ్డ తర్వాత అమ్మేయటం, లాస్ బుక్ చేయటం, 100లో 90 మంది పైసలు పోవటం, ఒక 5 మందికి రాకుండా పోకుండా న్యూట్రల్ ఉండటం, ఒక 5 పైసలు వస్తాయి. అదే గోల్డ్, సిల్వర్ లో మామూలు వాళ్ళకి కూడా పైసలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మేము ఎంతమంది 70,000 80,000 కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికున్నారు సిల్వర్, గోల్డ్ అంటే తక్కువలో కొనుక్కు అంటే ఇంట్లో వాళ్ళు ఏమి లేకపోయినా రాబోయే రోజుల్లో పెరుగుతుంది. మన పిల్లలు అంటే స్టేట్స్ పోయారు, ఎంఏ చేశారు, అక్కడి నుంచి డాలర్లు వస్తున్నాయి. గోల్డ్ కొను అని కొనుక్కోవడం జరిగింది. తర్వాత కొంచెం బిజినెస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు సిల్వర్ కూడా కొనుక్కోవడం జరిగింది. ఇప్పటికి గోల్డ్, సిల్వర్ అంటే గోల్డ్ 24 కాయిన్స్ అనుకోండి, సిల్వర్ బార్లు అనుకోండి, కొన్ని స్టాక్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు రేటు పెరిగినాక వాళ్ళు అమ్ముకోవడం అనేది ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మామూలుగా అనమాట. దీనికోసం బుర్రంత చించక్కర్లేదు, దీనికోసం వేరే ఏం అక్కర్లేదు. ఏం జరుగుతుంది అనేది రోజు ఇప్పుడు చాలా వెబ్సైట్లు వచ్చినాయి, చాలా యాప్లు వచ్చినాయి. అంటే నీ టుడే గోల్డ్ రేట్ అని కొడితే మనకి పెరిగిందా, తగ్గిందా, ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మామూలుగా కొంచెం యాప్ ఉండి ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పుడు అందరు కామన్, విలేజెస్ లో కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయటం. కాకపోతే కొంచెం ఎవరో ఒకరితో మాట్లాడడం. ప్రతి చిన్న విలేజ్ లో కూడా ఇప్పుడు జ్యువెలరీ షాపులు ఓపెన్ అవ్వడం జరిగింది. సిల్వర్ జ్యువెలరీ అయితే ప్రతి విలేజ్ లో 1 గ్రామ్ గోల్డ్స్ అంటాం, 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అంటాం. అంటే అవన్నీ అవటం, ఏమన్నా అనగానే అక్కడికి పోవటం, కనుక్కోవటం, మంచిది అంటాం, రావటం, పోవటం, ఇలా జరుగుతుంది. అంటే అవేర్నెస్ బాగా పెరగటంతో రాబోయే రోజుల్లో గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్ చేయొచ్చు, తగినప్పుడల్లా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాపర్ అయితే 2026లో లీడింగ్ ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఇదంతా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.